ఇన్ఫర్టిలిటీకి వస్తే మీరు అన్నట్టు మెన్లో ఉమెన్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నారో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ లో మెన్ కూడా అంత ఇంపాక్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఒబిసిటీ మెన్ కు ఉండే ఇప్పుడు చాలా మంది మెన్ కి కామన్ గా ఉండే ప్రాబ్లము పొట్ట స్టమక్ బెల్లీ ఫ్యాట్ సో విజరల్ ఫ్యాట్ అంటాము దీన్ని ఓకే సో వీటిలన్నిటి వల్ల వాళ్ళకి ఫస్ట్ ఇంపాక్ట్ పడేది ఫర్టిలిటీ మీదే సో ఫర్టిలిటీకి మెయిన్గా మనం చూసుకోవాల్సింది జింక్ అండ్ మినరల్స్ ఎక్కువ ఫోకస్డ్గా చూసుకోవాలి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్ బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ వీటి మీద కాకుండా కాల్షియం మెగ్నీషియం జింక్ ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకుని చూస్తాము ఓకే సో వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఎందుకు ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వరకు వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు 30 తర్వాత మెన్కైనా ఉమెన్కైనా మెటబాలిజం అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే తగ్గిపోతుందో వీళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి దీనికి తోడు వీళ్ళు తీసుకునే హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇప్పుడు ఎవరన్నా ఒక ఫ్యామిలీకి ప్లాన్ చేస్తున్నాము మెన్ అండ్ ఉమెన్ ప్లాన్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఓకే మాకు ఇది ఇంపార్టెంట్ వీ విల్ కాంప్రమైజ్ ఆన్ అవర్ ఫుడ్ అంటే మా హ్యాబిట్స్ మేము గివ్అప్ చేస్తాము మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటాము మనము ఎంత చెప్పినా యాజ్ ఎ క్వాలిఫైడ్ డైటీషియన్ నేను ఎంత చెప్పినా మీ సైడ్ నుంచి మీరు ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే దేర్ విల్ బి నో యూస్ ఎంతసేపు అని వన్ సైడ్లో నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని చూసినా మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి కానీ మేము హ్యాబిట్స్ ఏం చేంజ్ చేసుకోమంటే ఇట్ డజంట్ వర్క్ సో ఖచ్చితంగా మీరు మేము డాక్టర్తో సహా కోఆర్డినేట్ చేసుకుని మనం మాట్లాడుకుని ఓకే ఒక స్టాండ్ తీసుకుని మాకు ఇది ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్ మాకు బేబీ చాలా ఇంపార్టెంట్ మా నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీగా ఉండడం మాకు చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే స్టాండ్ తీసుకుని హ్యాబిట్స్ అన్ని ఆపి లైఫ్ స్టైల్ చేంజెస్కి మీరు రెడీగా ఉంటారో దట్ ఈస్ వెన్ యూ విల్ సీ ఏ మేజర్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ.